హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఈరోజైతే ఆఫ్టర్‌నూన్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. అంటే సాటర్‌డే అన్నమాట. పిల్లలైతే హాఫ్ డే కాబట్టి స్కూల్‌కెళ్ళొచ్చేసారు. ఇంకా ఫ్రెష్ అప్ చేసి స్నానం అయితే చేపిచ్చి అన్నం అయితే తినిపిచ్చేసాను. ఇక్కడైతే ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయి గదా! అందుకే చదివిపిద్దామని అయితే కూర్చోబెట్టానన్నమాట. పాప్‌కార్న్ చేయమనైతే అడిగారు. ఇంకా తినుకుంటూ చదువుతారని పాప్‌కార్న్ అయితే చేస్తున్నానన్నమాట. ఇంకా సీఏ వాళ్ళని చదవనీయట్లేదు, రాయనీయట్లేదు. అందుకే ఇంకా కిచెన్‌లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఎత్తుకో అనంటే ఇంకా ప్లాట్‌ఫామ్ మీద అయితే కూర్చోబెట్టానన్నమాట. సైలెంట్‌గా కూర్చుంది. ఇంకా చూస్తా ఉంది పాప్‌కార్న్ చేస్తా ఉంటే. ఇంక వాళ్ళని రాయనీయదు గదా! అందుకే ఇక్కడైతే కూర్చోబెట్టుకున్నాను. పాప్‌కార్న్ అయితే ఏసేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి పసుపు ఇంకా సాల్ట్ కూడా వేశాను. ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చాయి. కారం అయితే ఏం యాడ్ చేయలేదు. ఎందుకంటే పిల్లలు తినరు. అందుకే ఇంకా ఓన్లీ పసుపు, సాల్టే వేశాను. ఇంకా మిగతా జొన్నలు కూడా ఒలుచుకుంటా అన్నమాట. స్కూల్‌కెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అర్జెంట్‌గా కావాలంటే ఇంకా త్వరగా చేసుకోవచ్చు కదా అని. ఇక్కడ పిల్లలు కూడా వచ్చేసారన్నమాట. వీళ్ళు ఇష్టంగా తినే స్నాక్స్ అంటే పాప్‌కార్న్ అనే చెప్పాలి. చాలా ఇష్టంగా తింటారనమాట పాప్‌కార్న్ అయితే. ఇక్కడైతే ఇంకా చదివిపిద్దామని కూర్చోబెడితే ఇంకా పాప్‌కార్న్ అడిగారు కాబట్టి పాప్‌కార్న్ అయితే చేసేసాను. ఈ జొన్నలైతే మాకు తెలిసిన ఆంటీ ఇచ్చారనమాట. అందుకే ఇలా ఒలిచి ఇంకొక బాక్స్‌లో అయితే వేసుకొని పెట్టుకున్నాను. చూడండి పాప్‌కార్న్ అంటే ఇక వాళ్ళకి ఫుల్ హ్యాపీ. మంచిగా తింటారు ఇష్టంగా. అందుకే ఎక్కువ పాప్‌కార్నే చేస్తాను ఈవినింగ్ టైంలో ఎప్పుడన్నా ఉంటే. సీఏ కూడా ఇంకా కారం ఏమి వేయకుండా చేస్తే బాగా తింటది. ఇక్కడైతే చదివిపిస్తున్నాను ఇంకా. వాళ్ళని చదవమని చెప్పి ఇంక నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే అసలు వాళ్ళు చదవరు. బుక్స్ అని పక్కకు పడేసి ఇంకా ఆడుతా ఉంటారు, టీవీ చూస్తా ఉంటారు. అందుకే ఇంక పనంతా పక్కకు పెట్టి వీళ్ళ దగ్గరైతే కూర్చొని ఫస్ట్ అయితే చదివిపిస్తున్నా అన్నమాట. ట్యూషన్ టీచర్‌ని పెట్టిద్దాం అనుకుంటున్నాం గానీ వీళ్ళు వీళ్ళు చదివే ఏబీసీలకి ఇంక ట్యూషన్ టీచర్ ఎందుకు ఇప్పుడే ఎందుకులే, మనమే చెప్తే అయిపోతది కదా! ఒక 1 అవర్ అట్లా టైమ్ స్పెండ్ చేసి. ఒక 7థ్, 10థ్ క్లాస్ అంటే అది వేరు గదా! ఇప్పుడే ఎందుకు చిన్న పిల్లలే గదా! సీఏని గూడా స్కూల్‌కి పంపించేటప్పుడు ఇంకా ముగ్గురికి చెప్పాలి. నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేనున్నాళ్ళకి. ఇక్కడైతే ఒక్కరు కిస్ చేస్తే వాళ్ళు గూడా వస్తారనమాట. నేను పెడతా మమ్మీ కిస్ అనుకుంటూ. సీఏ స్టార్ట్ చేస్తది. ఇంకా రియా, దియా వాళ్ళు గూడా పెడతారు. ఇంకా పాప్‌కార్న్ అయితే తినిపిస్తున్నారు. మమ్మీ తిను తిను అని చాలా హ్యాపీగా అనిపిస్తది ఇట్లా ముగ్గురితో టైమ్ స్పెండ్ చేస్తే. నాకైతే చాలా అమ్మాయిలంటే ఇలానే ఉంటారులే అనిపిస్తది. స్పెల్లింగ్స్ ఎక్కువ రాపిస్తున్నానన్నమాట. అంటే చెప్పడం వస్తుంది గానీ, రాయడం కొంచెం వాళ్ళు స్లోగా రాస్తున్నారు. అంటే గుర్తు చేసుకుంటూ. ఇక్కడ సీఏ చూడండి ఇంకా ఆమెది ఆమెకే అయితుంది అల్లరి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏదో ఒక మాట్లాడుకుంటూ ఇంగా ఏదో ఒకటి చేసుకుంటుంటది. ఇక్కడ చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. చాలా హ్యాపీగా అనిపిస్తది. సీఏనైతే ఇలా అంటే స్టెప్స్ కరెక్ట్ ఏస్తదనమాట. ఏదన్నా చూస్తే అది ఇంకా మైండ్‌లో ఫిక్స్ అయిపోతది ఆమెకి. చాలా టాలెంట్ ఉంటది సీఏకైతే. దియా, రియా అయితే ఇప్పుడు యూకేజీ అన్నమాట. ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఇంకా. ఎంతలా గడిచిపోతున్నాయి అసలు డేస్ అయితే. ఇంకా వాళ్ళు పెద్దగా అయితూనే ఉన్నారు. ఇంకా సీఏని కూడా నెక్స్ట్ ఇయర్ పంపిద్దాం అనుకుంటున్నామన్నమాట. పంపియాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ. ఇక చూడండి ఇంకా టీవీలో ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది పెట్టుకొని డాన్స్‌లు ఏస్తా ఉంటారు. ఇక వీళ్ళైతే ఇలానే ఆడుకుంటున్నారు. నేనైతే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అంతా చాలా డస్ట్ పట్టిపోయిందన్నమాట. ఇంక పిల్లలు ఏదో ఒకటి పడేస్తా ఉంటారు. పౌడర్ అంతా పడేస్తారు. ఇంకా చాలా దుమ్ము పట్టింది. ఒకసారైతే కాలనీతో మొత్తం క్లీన్ చేస్తున్నా అనమాట. ఇంకా ఇవైతే నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది. అంటే తక్కువ ప్రైజే వచ్చిందనమాట. క్వాలిటీ చాలా బాగుంది. లుక్ వైజ్ కూడా బాగుంది కదా! సింపుల్‌గా ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటదని ఇవైతే ఆర్డర్ పెట్టాననమాట. చూడండి ఇక్కడైతే ఇలా పెడుతున్నాను. పిల్లల ఇంకా బాడీ లోషన్స్ అంటే డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్, వాళ్ళు ఇంకా పౌడర్ అవన్నీ పెడుతున్నాననమాట. ఎక్కడెక్కడో పడేస్తా ఉంటారు అన్నీ తీసి. ఇక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా ఆర్గనైజ్ చేశాను. అంటే ఈ నెయిల్ పాలిష్‌లు ఇవన్నీ చాలా ఇష్టం వాళ్ళకి. ఇక్కడ పెట్టినందుకు ఇక సీఏకు ఫుల్ హ్యాపీ అయితుంది. ఇంకా బెడ్‌రూమ్‌లోకెళ్తుంది. అవన్నీ చూసి మమ్మీ నెయిల్ పాలిష్ అని అడుగుతుందనమాట. ఇక్కడైతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా సర్దేశాననమాట నీట్‌గా. ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి నేను నైట్ కోసమని డిన్నర్‌లోకి పన్నీర్ కర్రీ చేస్తున్నాను. చపాతీ పన్నీర్ కర్రీ.
ఎందుకంటే నేను ఆఫ్టర్‌నూన్ ఏం వంట చేయలేదు. పెరుగు చారే చేశా అన్నమాట. పిల్లలు ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చేసరికి పెరుగు చారే చేశాను. పెరుగుండే చాలా ఇంకెందుకు వేస్ట్ అయిపోతదని పెరుగు చారైతే చేసి పిల్లలకైతే తినిపించేసాను. కర్రీ ఏం వండలేదు. అందుకే పన్నీర్ ఉండే ఇంకా ఫ్రిడ్జ్‌లో పన్నీర్ ఉంటే అదైతే తీసి ఇంకా పన్నీర్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేసా అన్నమాట. బిర్యానీ ఆకు కూడా వేశాను. నా దగ్గర షాజీరా లేదు. అందుకే జీలకర్రనే వేశాను అన్నమాట కొద్దిగా. ఇలా వేసి అన్నీ ఫ్రై అయితే చేసుకున్నాను. నెక్స్ట్ టమాటోస్ కూడా యాడ్ చేసి ఇలా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి అంతే. ఇక్కడైతే పన్నీర్ కర్రీలోకి ఇంకా చపాతీ చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. ఇంకా చపాతీ కూడా చేస్తున్నా అన్నమాట. పన్నీర్ కర్రీ అంటే దియ్యకి చాలా ఇష్టము. పన్నీర్ చేయి మమ్మీ అని అడుగుతా ఉంటది. అసలు నాకు టైం లేక ఎక్కువ చెయ్యను. ఎవరన్నా అడిగితే ఇంక చేయడానికి ఎక్కువ చేస్తాను గానీ ఇంట్లోకి దియ్యకి, నాకి ఇష్టం పన్నీర్ కర్రీ. డ్యాడీకి అసలు ఇష్టం ఉండదు. అందుకే ఎక్కువ చెయ్యను నేను. ఎప్పుడో ఒకప్పుడు ఇంకా పాలు చాలా ఫ్రిడ్జ్‌లో ఉండిపోతే తీసి చేస్తా అన్నమాట. ఇక్కడైతే చపాతీ పిండి అయితే కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానితే వస్తాయి కదా చపాతీ పొంగుతాయి అన్నమాట. అందుకే ముందే కలిపి పక్కకు పెట్టాను అన్నమాట. ఇక్కడైతే ముందుగా నేను ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్, టమాటో, జీడిపప్పు అవన్నీ నేను మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట. చూడండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి అదే గిన్నెలో ఇంకా కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, మళ్ళీ బిర్యానీ ఆకు కూడా వేసి ఆ పేస్ట్ అయితే వేసుకున్నాను అన్నమాట. టమాటో, ఆనియన్స్ పేస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చి స్మెల్ పోయేంత వరకు. ఇక్కడ నేను వంట చేస్తూ ఉంటే వీళ్ళ ఆటలు చూడండి. ఇక్కడ సీఏ బ్యాగ్ వేసుకొని ఇంకా స్పెట్స్ పెట్టుకొని నేను సడన్గా హాల్లోకి వచ్చేసరికి ఇవన్నీ వేసుకొని రెడీ అయి ఉన్నాను అనమాట. ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. చాలా నవ్వొస్తుంది సీఎని చూస్తే. ఇక్కడైతే ఇంకా గ్రేవీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు, కారం, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. కొద్దిగా ధనియా పౌడర్, ఇంకా కొద్దిగా గరం మసాలా కూడా వేసి ఇంకా స్పైసెస్ అన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చాలా క్విక్‌గా అయిపోతది పన్నీర్ కర్రీ అంటే ఇంక టమాటో, ఆనియన్స్ అవి మిక్సీ పట్టుకుంటే అయిపోతాయి అన్నమాట. చూడండి ఇలా నేనైతే వాటర్ వేసేసుకొని ఇంకా మూత పెట్టి కొద్దిగా ఉడికించుకున్నాను. ఇంకా మనకి గ్రేవీ చిక్కబడుతుందన్నమాట. ఇక్కడైతే పన్నీర్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందే పన్నీర్ పీసెస్ నేను కొంచెం కారం, సాల్ట్ అవన్నీ స్పైసెస్ యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకునేది ఎప్పటికి. కానీ ఈసారి మాత్రం ఫ్రై చేయలేదు. ఎందుకంటే కొంచెం గట్టిగా అయిపోతాయి అన్నమాట అలా ఫ్రై చేసుకుంటే. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో నుండి తీసాను కదా అప్పటికే కొంచెం హార్డ్‌గా ఉన్నాయి. అందుకే నేను ఏం ఫ్రై చేయలేదు. డైరెక్ట్ వేసాను. కొంచెం ఫ్రై చేసుకుంటే చేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా. ఇక్కడైతే లాస్ట్‌లో కస్తూరి మేతి ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది కదా. పన్నీర్ పీసెస్ అయితే నేను కట్ చేయలేదు. చిన్న చిన్న పీసెస్ లాగా పెద్ద పెద్దగానే వేసాను అన్నమాట. ఎందుకంటే ఇంకా కలుపుతూ ఉంటే, వేస్తూ ఉంటే విరిగిపోతాయని అలానే ఉంచాను అన్నమాట. ఇక్కడ పిండి చూడండి చాలా మంచిగా నానిపోయింది. ఇక్కడ ఫాస్ట్‌గా ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నాను. పిల్లలకి త్వరగా పెట్టేయాలి, పడుకుంటారు మళ్ళీ టైం అవుతుందని మడత చపాతీ అయితే చేస్తున్నాను అన్నమాట. ఇంక పిల్లలకి అన్నం ఏం పెట్టను. ఇదే చపాతీ తినిపిస్తాను. ఇక్కడైతే చపాతీ చేయడం అయిపోయింది. కాల్స్తున్నాను. చపాతీ పిండి బాగా నానింది కదా. చాలా పొంగాయన్నమాట. చపాతీలైతే బాగా వచ్చాయి సాఫ్ట్‌గా. ఎప్పుడైనా మనం ముందే చపాతీ పిండి కలిపి పెట్టుకుంటే ఇలా పొంగుతాయి మంచిగా. ఇంకా హడావిడిలా ఫాస్ట్‌గా చేసేస్తే గట్టిగా వస్తాయి. పిల్లల కోసం అయితే ఇంకా ఫాస్ట్‌గా అయితే చేసేస్తున్నాను. అప్పటికే ఇంకా ఆకలి అవుతుంది మమ్మీ అని అడుగుతున్నారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ పెరుగు చారుతో తినిపించాను కదా. కర్రీ ఏం పెట్టలేదు కదా. అందుకే వాళ్ళకి త్వరగా ఆకలేస్తదన్నమాట. బాగా ఆడుతూ ఉంటారు కదా. అందుకే త్వరగా వాళ్ళకి ఆకలి అంటారు. ఇక్కడైతే ఇంకా చపాతీ, పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకైతే తినిపిస్తున్నాను. దియ్యకి ఇష్టం కదా నాకే పెట్టి మమ్మీ నేనే తింటా అని చెప్పింది. సరే అని ఓన్లీ పీసెస్ యాడ్ చేసి ఇంకా దియ్యకైతే పెట్టేసాను అన్నమాట. ఇక్కడ రియకి నేను తినిపిస్తున్నాను. రియకి బద్ధకం అసలు తినడము. ఫుడ్ అసలు ఆమె వేసిచ్చినా తినదు, నేను తినిపించినా తినదు. ఇక్కడ సియ చూడండి ఎక్స్‌ప్రెషన్. ఒక పీసే పెట్టాను గ్రేవీ ఏం లేకుండా వాళ్ళకి సియకైతే. ఇంకా స్టార్ట్ చేసింది వాటర్ తాగుకుంటూ ఇంకా ఒకటే ఏడుపు. ఒక 2 పీసెస్ పెట్టుకున్నది అంతే.
ఇంకా వాటర్ వాటర్ మండుతుంది, ఇక్కడ లిప్స్ మండుతున్నాయి అని ఏడుస్తుందన్నమాట. అంతే, ఇంకా అసలు కర్రీ ఎక్కువ తినదు. పన్నీర్ పీసెస్ పెడితే కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా, పిల్లలకు మంచిది కదా అని నేను పెడితే ఇంకా వద్దు మమ్మీ కారం కారం అని ఒకటే ఏడుస్తుందన్నమాట ఇక్కడ. అందుకే కర్రీ ఏం పెట్టకుండా వడ్డీ చపాతీ ఇచ్చాను, ఇంకా చపాతీ అయితే తింటుంది. చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయో, చాలా బాగున్నాయి చపాతీ అయితే. ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము మేము. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసి పిల్లలు అయితే పడుకున్నారు, ఆఫ్టర్నూన్ పడుకోరు కదా, ఇంకా చాలా ఆడి ఆడి ఇంకా టైర్డ్ అయిపోయి పడుకున్నారనమాట. ఇక సీఏ అయితే ఇంకా అసలు పడుకోదు, ఈమె టైమింగ్స్ వేరే అనమాట. ఇక్కడైతే ఇంకా స్నానం చేయించేసాను సీఏకి. డైలీ పడుకునే టైంకి అయితే స్నానం కంపల్సరీ చేపిస్తాను, ఎందుకంటే అన్నీ పూసుకుంటా ఉంటుంది. ఇంకా లిప్ బామ్, లిప్స్టిక్, ఏదేదో నెయిల్ పాలిష్ అని, కలర్ పెన్సిల్స్ అన్నీ పూసుకుంటా ఉంటుంది అన్నమాట. అందుకే ఇంకా నైట్ అయితే స్నానం చేయించి ఫ్రెష్గా పడుకోబెడతాను అనమాట. ఇక్కడ చూడండి గిన్నెలు ఎన్ని అయిపోయాయో నాకైతే. ఇంకా డైలీ 2 టైమ్స్ అయితే గిన్నెలు తోముతాను, మార్నింగ్ ఇంకా నైట్ కూడా తోముతాను అనమాట. ఇక్కడ సీఏ ఎత్తుకో అని ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు కూడా లేరు కదా, ఇంకా కిచెన్లోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇక్కడ కూర్చోబెట్టి నేనైతే గిన్నెలు తోముకుంటున్నాను. ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఒక్కతే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.